ఓం నమో భగవతే వాసుదేవాయ. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఆత్మబంధువులరా, రామాయణం మధురాక్షర సమన్వితం. ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుంది. కరుణరసపూరిత కథాగమనం శ్రీమద్ రామాయణం. క్రౌంచపక్షి సంహారం నుండి రావణవధ వరకు నిలచి కలచివేస్తుంది కరుణరసం. అంతెందుకు, కరుణరసంలో నుండి పుట్టిందే రామాయణం. వేదనలోనే వేదముంది. అర్జున విషాదంలో నుంచి భగవద్గీత ఆవిర్భవిస్తే వాల్మీకి మనసులోని శోకం శ్లోకంగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకందించింది. అదే కరుణరసం. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. రామాయణం సర్వవేద గుణ సమన్వయం, ధర్మశాస్త్రం, యోగధ్వనితం. రామాయణాన్ని ముందుకు నడిపించటానికి సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. రామాయణానికి కర్త కవీశ్వరుడగు వాల్మీకి, రామాయణ సంధానం అనుసంధానకుడు కపీశ్వరుడగు హనుమంతుడు. ఈ కపీశ్వర కవీశ్వరులకు నమస్కరించి మనం ఊర్మిళ లక్ష్మణుల శ్రీరామ భక్తి ఎలాంటిదో తెలుసుకుంటాం. శ్రీమద్ రామాయణంలో ఎన్నో అద్భుతమైన ఉదాత్తమైన పాత్రలున్నాయి. ప్రతి పాత్ర రామునిపై భక్తి, ప్రేమ, అనురాగాలతో కూడుకున్నవే. సదాశివుని మొదలు నారదుడు, వాల్మీకి మహర్షి, వశిష్ఠుడు, అగస్త్య మహర్షి, భరద్వాజుడు, వేదవ్యాసుడు, శరభంగముని, అనసూయ, అత్రి మహర్షులు, దశరథ మహారాజు యొక్క వాత్సల్య భక్తి, ఇంకా కౌసల్య, సుమిత్ర, కైకేయి, సీత, జనకుడు, భరతుడు, ఊర్మిళ, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, కాకభుషుండి, ఇలా ఎన్నెన్నో పాత్రలు శ్రీరామ భక్తితో పారవస్యం చెందాయి. ఇక శ్రీరాముని కన్నతల్లి కౌసల్య భక్తి హృదయం నుంచి కౌసల్యాదేవి ధర్మం కొరకు ఎలాంటి పోరాటం చేశారు, ఎలాంటి త్యాగాలు చేశారు, వారి పతివ్రత ధర్మం ఎలాంటిది, ఆమె కర్తవ్య నిష్ఠ ఎలాంటిది, కౌసల్యాదేవికి తన కోడలు సీతమ్మపై ఎలాంటి ప్రేమ ఉండేది, ముద్దుల కుమారుడు శ్రీరామచంద్రునిపై ప్రేమానురాగాలు ఎలా ఉండేవి, ఇలాంటి విషయాలన్నీ క్లుప్తంగా ఈ శ్రీరామ భక్తి అనే వీడియో సిరీస్లో తెలుసుకుంటూ ఉన్నాం. దశరథ మహారాజు గారి భార్యలైన సుమిత్ర మరియు కైకేయులకు శ్రీరామచంద్రుని పట్ల ఎలాంటి ప్రేమానురాగాలు ఉండేవి, వారి భక్తి హృదయం గురించి తెలుసుకున్నాం. శ్రీమద్ రామాయణంలో మరో అద్భుతమైన పాత్ర జనక మహారాజు, సీతమ్మ తండ్రి, మిథిలా నగరానికి రాజు అయిన జనక మహారాజు గారి గురించి తెలుసుకున్నాం. ఆయనకు శ్రీరాముని పట్ల ఉండే భక్తి, ప్రేమ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక ఊర్మిళ లక్ష్మణుల శ్రీరామ భక్తి. లక్ష్మణుడు శ్రీరాముని సేవించుటకు అరణ్యవాసానికి వెళుతూ ఉండెను. ఊర్మిళ కూడా లక్ష్మణుని వెంట వెళ్తే రాముని సేవించుటకు అంతరాయం కలుగుతుంది. రాముని సేవించుటయే లక్ష్మణుని ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడేదానికి భర్తకు ఊర్మిళ సహకరించింది. అంతేగాక ఇంద్రజిత్తునకు ఒక వరం ఉండేది. 12 సంవత్సరాలు కందమూల ఫలములను భుజించుచు నిద్రను త్యజించి అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించే మహాపురుషుని చేతిలో మేఘనాథుడు మరణించునని. ఇందువలన ఊర్మిళ అయోధ్యయందే ఉండెను. మహావ్రతమును పాటించుచు లక్ష్మణుడు రాముని వెంట ఉన్నాడు.
ఈ విషయమంతయు లక్ష్మణుడు చెప్పుట వలన ఊర్మిళ మౌనంగా పాతివ్రత్య ధర్మాన్ని పాటించింది. పతి ధర్మ రక్షణలో సహాయపడుట పత్ని ధర్మం కనుక ఆమె మారు మాట్లాడలేదు. వివాహమై జనకపురి నుండి వచ్చిన తరువాత 12 సంవత్సరాలు లక్ష్మణుని అనుసరించి ఉంది ఊర్మిళ. సుమిత్ర వల్లనే ఊర్మిళ కూడా త్యాగం చేసి తన ధర్మాన్ని నెరవేర్చింది. మరొక విషయం, శ్రీరాముడు స్వతంత్రుడు, అందువలన జానకిని తన వెంట తీసుకొని వెళ్ళాడు. సేవాపరాయణుడు లక్ష్మణుడు పరతంత్రుడు, ఊర్మిళని తీసుకొని వెళ్ళుట అనుచితం. వనవాస సమయంలో లక్ష్మణుడు శ్రీ సీతారాములను అన్ని విధములుగా సేవించుచు మనస్సు రాముని యందు నిలిపి రామనామం జపిస్తూ జాగరూకుడై ఉండేవాడు. రావణుడు సీతను ఆకాశ మార్గాన్న తీసుకొని వెళ్ళుచుండగా నగలమూట ఋష్యముఖ పర్వతంపై ఉన్న వానరుల మధ్య పడవేశారు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వచ్చుతున్నప్పుడు హనుమ ప్రేరణతో సుగ్రీవుని చెంతకు వెళ్ళారు రామలక్ష్మణులు. అప్పుడు సుగ్రీవుడు ఆ నగల మూటను రాముని ముందు ఉంచాడు. రాముడు ఆ నగలను గుర్తించమని లక్ష్మణునికి చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు, స్వామి, నేను ప్రతినిత్యము చరణములకు వందనం చేయనప్పుడు ఆ తల్లి నూపూరములనే దర్శించదివాను, అందువలన వాటిని మాత్రమే నేను గుర్తించగలను అని చెప్పాడు. లక్ష్మణుని సేవా ధర్మం ధన్యమైంది. శ్రీరాముని విడచి ఉండనివాడు, రామనామం తప్ప మరేదీ తెలియనివాడు లక్ష్మణస్వామి. అలాంటి లక్ష్మణస్వామి తల్లి సుమిత్ర గురించి కూడా తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు వనవాసానికి సిద్ధపడ్డారు. సిద్ధపడటమేమిటి, ఏకంగా తల్లుల దగ్గర సెలవు తీసుకున్నారు. కౌసల్య మూగగా రోధించింది. లక్ష్మణుని అన్నకు చేదోడు వాదోడుగా ఉండమనింది సుమిత్ర. అంతేకాదు, సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్తః సుహృజ్జనే రామే ప్రమాదం మా కుర్వీః పుత్ర భ్రాతరి గచ్చతి వ్యసనే వా సమృద్ధో వా గతిరేషు తవానఘ ఏష లోకే సతాం ధర్మో యజ్యేష్ట వశగో భవేత్ రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అంది. రాముని అనుసరించుటకై జన్మించిన వాడవు నీవు. సీతారాములను తల్లిదండ్రులుగా సేవించి తరించుము. అరణ్యమే అయోధ్యగా భావించు. ఏమరుపాటు లేక అన్నను రక్షించమన్నది. అదే నీ ధర్మం, కర్తవ్యం కూడా అని ప్రోత్సహించింది సుమిత్ర లక్ష్మణుణ్ణి. రాముని ఎడబాటుతో దశరథుడు కౌసల్యలు రోధించి మూర్ఛపోయారు. రాముడు లేనిదే తాము లేమన్నారు. అటువంటి సమయంలో కూడా సుమిత్ర రాముని రక్షణకై తన కుమారుణ్ణి అరణ్యానికి పంపింది. అదే మిత్రభావం. అందుకే పాయసం పంపకంలో 2 వంతులను పొందగలిగింది. ఒకటి సేవాధర్మం అంటే లక్ష్మణుడు, రెండవది రక్షణ ధర్మం అంటే శత్రుఘ్నుడు. సేవాధర్మం రాముని వెంట నడిచింది, రక్షణ ధర్మం భరతుని వెనక నిలిచింది. ఈ విధంగా కౌసల్యకు కైకేయికి మధ్య వారధిగా నిలిచిపోయింది. మహాయోగిని, కాలధర్మమును మర్మాన్ని తెలిసిన విజ్ఞాని. అందుకే ఆమె సుమిత్ర, మంచి స్నేహితురాలు. మిత్రత అనుభవానికి సంకేతం. స్వార్థమెరుగని మహాత్యాగి, స్థితప్రజ్ఞురాలు. రామాయణంలో మహోన్నత పాత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది సుమిత్ర. జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.